బాబు రేపు పైకి రావాలి మీరు నలుగురు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ బాబు. విజయ్ ఇంటర్మీడియట్ వయసు పైన ఉన్న వాళ్ళందరూ ఒకసారి పైకి రండి. ఇంటర్మీడియట్ పైన వయసు ఉన్నామంటే డిగ్రీ లోపు ఇంటర్మీడియట్ పైన ఉన్నాడు. ఏ రకంలో ఊర పిల్లలు కూడా, ఏ రకంలో ఊర పిల్లలు కూడా ఇంటర్మీడియట్ పైన. ఏంటిది మల్లిక అడుగుతున్నా. నీకు అర్థం కాలేదా భాష? డిగ్రీ లోపులను ఇంటర్మీడియట్ పైన ఉన్నవాడు. డిగ్రీ అయిపోయిన కూడా వచ్చేసి డిగ్రీ అయిన కూడా రావాలి. అన్మ్యారీడ్ గర్ల్స్, అన్మ్యారీడ్ బాయ్స్ కమాన్. ఇంకా మా అమ్మాట అంటే బాగుంటుంది. రండయ్యా, మ్యారీడ్ అయిపోతే వద్దు. అయ్యో వాడు అప్పుడు రెండు పిల్లలు అవ్వలేదు. ఓపెన్ అయింది. రెండు సంఘాల వాళ్ళు రావాలి. వెంకబాబు అంటాడా? వెంకబాబు పెళ్ళి అయిపోయింది. శ్రీనివాస్ పెళ్ళి అయిపోయిందా? అమ్మాయి పెడతారు. హల్లెలూయా. చిన్న పాట చరణం పాడుకుని అందరం కలిసి మరి సమయంలో చిన్న దేవుని వాక్యం అనుభూతున్నాం. ప్రభువానికి వందనాలు స్వామి. కేక్ దీవించిన క్లాసులు గమనించండి. ఈ రాత్రి నూతన సంవత్సరాన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలనే విషయం మాట్లాడబోతున్నాం. రేపు ఉదయం 2026 యొక్క ప్రాముఖ్యత ఏంటో మాట్లాడుకోబోతున్నాం. అందరు గమనించాలి. ఆ కార్యక్రమం తీసుకుంటూనే కేక్ తీసుకుంటేనే వాక్యం వినాలి అని మనం చేస్తున్నాను. ఇంకెవరు మాట్లాడకూడదు. మీ చేతులకి ఇస్తారు, నేను చేయి చాపక్కర్లేదు.
చాలా జాగ్రత్త కూర్చోండి. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా సెలయేరువై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా జీవించవే సాక్షిగా స్నానమని జావే నన్ను కోసమే నన్ను బ్రతకమని
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ తెల్లవారుజామున ఒక వాక్య భాగం చదువుకుందాం. కీర్తన గ్రంథము 65వ కీర్తన, 65వ కీర్తన. ఇంకెవరు మాట్లాడకూడదు. ఈ నూతన సంవత్సరంలో మొదటి ప్రసంగం మీరు వినబోతున్న మొదటి ప్రసంగాన్ని శ్రద్ధగా వాక్య వినాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు శ్రద్ధగా వింటే సంవత్సరం అంతా శ్రద్ధగా వినగలరు, ఉండగలరు. ఇప్పుడే అనాలోచనగా వింటే సంవత్సరం అంతా మీరు అలాగే ఉంటారు, అనాలోచనగా ఉన్నట్టే ఉంటారు. చూడండి 65వ కీర్తన 11వ వచనం. ఎవరైనా ఏలకొండ సంఘ బిడ్డలు ఒకరు, ఓలపల్లి సంఘ బిడ్డలు ఒకరు, దానికి ఆ వాక్యాన్ని గట్టిగా చదవండి. సంవత్సరమును దయా కిరీటము ధరింపచేయుచున్నావు, నీ జాడలు సారము. రైట్, సంతోషం. ఓలపల్లి సంఘ బిడ్డలు కూడా ఒకరు చదవం గట్టిగా. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేస్తున్నావు, నీ జాడలు సారము వెదజలుచువి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సైలెంట్గా తీసుకోండి అమ్మా. మీకు అక్కడ బాదం పాలు ఇవ్వబడుతున్నాయి, ఎవరు దాన్ని స్కిప్ చేయక్కర్లేదు. టీ అయితే స్కిప్ చేస్తారు, బాదం పాలు కాబట్టి తీసుకోవచ్చు. అవునండి, మీరు తీసుకున్నారా? ఈ రాత్రి సంవత్సరమును దయా కిరీటం నీకు ధరింప చేసి ఉన్నాడు. అందరూ వినండి. సాధారణంగా కిరీటములు రాజుగారులకు ఉంటాయి. కిరీటాలు ఎవరికి ఉంటాయి చెప్పడమ్మా? రాజుగారులకు ఇస్తారు. ఒక కిరీటం పెట్టి ఆ వ్యక్తిని రాజుగా ఏం చేస్తారు? ప్రతిష్ఠ చేస్తారు, రాజు అని. ఇప్పుడు బైబిల్ చెప్తుంది సంవత్సరం అనేది అన్నట్టు ఈరోజు మనకి దయా కిరీటముగా ధరింపజేసాడు. అమ్మా అందరికి ఇస్తారు, కంగారు పడకండి. వాక్యము దృష్టి పెట్టండి, వాక్యమైన పాలన అపేక్షించండి. హలో, వాక్యమైన పాలన అపేక్షించండి. ఆ పాలు అలాగే వస్తాయి, ఈ పాలు కూడా కావాలి. ఏది మీరు ముఖ్యంగా ఉంటారనేది టెస్ట్ చేయడానికి దేవుడు ఎలాగ ఇచ్చాడు. ఈ పాలు తాగుతారా, ఈ పాలు తింటారా అని దేవుడు అనుకోకుండా. నీకే అప్ప చెప్తున్నా, రావులకి అప్ప. అలా వాక్యం తీసుకో, బయట తీసుకో. సరే కూర్చోరే, కర్ర తీసుకున్నా, స్టిక్ తీసుకున్నా. బాబు ప్రింట్ ఆఫ్ సైలెన్స్ ప్లీజ్, కొంచెం సైలెన్స్, సౌండ్ రానివ్వండి. సంవత్సరమును దయా కిరీటము. ఇక్కడ దయా కిరీటం అని అర్థం ఏంటంటే ఆయుష్కాలము అని అర్థం. సంవత్సరం, ఒక సంవత్సరం ఆయుష్కాలం అంటే దేవుడు మనకు ధరింపజేశాడు. అంటే ఒక రాజుకి కిరీటం ఎలాగిస్తారో అలాగా సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఒక సంవత్సరము అనే దానితో దేవుడు మనల్ని ప్రతిష్ఠ చేశాడు అని అర్థం. ఇంతకీ నా ప్రశ్న ఏంటంటే, నూతన సంవత్సరాన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అన్నదాన్ని ఒక 5 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అందరూ కూడా కుదిరితే రాసుకోండి లేదా మనసులో పెట్టుకోండి. ఎందుకు కొత్త సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవాలి? అందరూ కూడా లోకస్తులు సెలబ్రేషన్ చేసుకునేవారు కాదు. ఇంతకుముందు లోకంలో ఉన్న వాళ్ళు నూతన సంవత్సరాన్ని ఎక్కువగా సెలబ్రేట్ చేసుకునేవారు కాదు. కేవలం యేసు ప్రభు నమ్ముకున్న వారే ఈ నూతన సంవత్సరాన్ని ఎక్కువ సెలబ్రేట్ చేసుకునేవారు. యేసు ప్రభు నమ్ముకున్న వారు క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకునేవారు, 31st నైట్ మరియు 1st ని సెలబ్రేట్ చేసుకునేవారు. మరి అన్యులైన వాళ్ళు అలా ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు, అందరూ ఏం చేస్తారంటే సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ అన్యులు సెలబ్రేట్ చేసుకునే తీరు వేరు, మనం సెలబ్రేట్ చేసుకునే తీరు వేరు.
నూతన సంవత్సరం మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలో తెలుసుకోవాలి. ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం? ఉత్సవంగా ఎక్కడ చేసుకుంటున్నాం? దేవుని పేరుని పెట్టి ఇక్కడ కూడుకున్నాం. అమ్మా అనాగరేసి గారు వాక్యం అమ్మ మీకు అర్థమవుతుందండి? అన్యులు రోడ్డు మీద రంగులు జరుపుకుని టపాసులు పేర్చుకుని లేదా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుని సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మనం ఎక్కడ కూర్చున్నామంటే అందరూ దేవుని పేరట ఒక చోట కూర్చుని ఉత్సవంగా చేసుకుంటున్నాం. ఇలా ఎందుకు చేసుకోవాలి, అలా ఎందుకు చేసుకోకూడదు అన్నది కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఆడపిల్లలు అనిత సోదాపేసి కొంచెం వింటే బాగుంటుంది. ఐదు కారణాలను బట్టి మనం దేవుడి సందులో సెలబ్రేట్ చేసుకోవాలి. అందులో ఒకటి పశ్చాత్తాపడడానికి దేవుడి సందులో నూతన సంవత్సరాన్ని ఉత్సవంగా జరుపుకోవాలి. పశ్చాత్తాపడడానికి. ఎందుకంటే 2025లో పైన ఉన్నవాళ్ళు లోపల ఉన్నవాళ్ళు అందరూ జాగ్రత్తగా 2025లో చాలా పొరపాట్లు చేస్తుంటాం. దేవుడు నచ్చని పనులు చేసి ఉండొచ్చు. ఎంతమంది దేవుడు నచ్చని పనులు చేస్తుంటారో మీరు ఒకసారి చూసుకోండి. నాకు తెలిసి మీరు అందరూ దేవుడు నచ్చిన పనులే చేస్తుంటారు. నచ్చని పనులు కూడా చాలా చేస్తుంటారా? ఎవరైనా దేవుడు నచ్చని పని చేసామని అన్నవాళ్ళు లేరు. నేను 2025లో దేవుడు నచ్చని పని చేయలేదండి అన్నవాళ్ళు ఎవరు ఉంటే చేయగలుగుతారు? దేవుడు నచ్చని పని చేయలేదండి, నేను అన్ని నచ్చిన పనులే చేశాను అన్నవాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఇది ఎవరు లేరా? ఓకే రైట్. అంటే అందరూ దేవుడు నచ్చని పనులు చేసిన వాళ్ళమే. ఈ 2026వ సంవత్సరం మొదటి రోజున ఎందుకు కూర్చున్నామంటే దేవుళ్ళో పశ్చాత్తాపడాలి. ఎందుకు? ఏ తప్పు ఇది చేసామో దేవుడి సందులో, ఏ పొరపాటు ఇది చేసామో దేవుడి సందులో, ఆ పొరపాటు విషయంలో 2026వ సంవత్సరంలో అది తిరిగి పునరావృతం కాకుండానట్లు ఈ మొదటి రోజునే పశ్చాత్తాపడడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 చెప్తున్నాను కదా అని చెప్పి చేతిలో గ్లాసులు దిగి దేవునికి స్తోత్రం. నాకు తెలిసిన మీరేం వదలరు, నాకు తెలిసి ఈ పాలు కంటే ఆ పాలు మీరు బాగా చూసుకుంటారు. రైట్. నేను చేతుల పైకి ఎత్తి ఎత్తగలిగిన వారు ఎత్తలే. హల్లెలూయా. పశ్చాత్తాపడాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా, పెద్దవారి దాకా పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడడం అర్థం మారు మనస్సు పొందాలి, బాధపడాలి. అరే 2025లో నేను చాలా ఆదివారాలు రాలేదు గుడికి, 2025లో ప్రార్థన చేయలేదు, 2025లో నేను సినిమాలు చూశాను, 2025లో తప్పుడుగా బతికాను, 2025లో చాలా అబద్ధాలు ఆడాను, 2025లో దేవునికి ఇవ్వలేదు, ప్రార్థించలేదు, 2025లో సాక్ష్యమే చెప్పలేదు, 2025లో నేను చాలా దుర్మార్గపు పనులు చేశానే అని చెప్పి ఒక్కసారి రీల్ వేసుకుని, రీల్ లాగా యూట్యూబ్లో రీల్ వస్తుంది కదా, ఆ రీల్ లాగా అనుకుని ఈ 2026 మొదటి రోజు పశ్చాత్తాపడడానికి సెలబ్రేట్ చేసుకోవాలి. జ్ఞాపకం అందుకే కూర్చోండి. అక్కడ కేకులు కట్ చేసుకుని ఏమండి ఎగడానికి కాదు. ఎంత కుర్రోళ్ళు శిశువుడు లేచి తెగ ఎగేస్తున్నాడు. మా బాగున్నాడు, ఎక్కడున్నాడు కనపడలేదు, కనపడుతున్నాడు. మళ్ళీ కింద కూర్చొని అసలు ఇందాకే కింద కూర్చుంటాడు చూసి కూర్చోలేదు, ఈ మాటకి కూర్చున్నాడు. సంతోషం. బ్యాట్స్ అయిపోయినంటే కింద కూర్చోవాలి, నేర్చుకోవాలి. నా మాట మీకు అర్థమవుతుందండి? చాలా మంది సెలబ్రేట్ చేసుకున్నట్టే ఉత్సాహంగా డ్యాన్స్
అనుకుంటున్నారు, అబ్బాయి అది కాదు. సెలబ్రేషన్ ఎందుకంటే మన తప్పులను విషయంలో పశ్చాత్తాపడడానికి. ఏం కోల్పోయాం? ఏ రకంగా దేవుని నామాన్ని అవమానకరంగా ఉన్నాం? దేవుని ఎక్కడ కనపరచలేకపోయాం? దేవునికి ఎక్కడ మహింపరచలేకపోయాం? ఎన్ని విషయాల్లో ఏం చేయాలి? మనం పశ్చాత్తాపడాలి. అమ్మ మీకు అర్థమైందా? అర్థమవుతుందా జనానికి? పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడడానికి కాకుండా ఇంకెందుకు సెలబ్రేట్ చేసుకున్నా నీకు సెలబ్రేషన్ వేస్ట్. ఇవాళ ఎన్ని పలహారాలు తిన్నా, ఎన్ని పార్టీలు చేసుకున్నా, ఎన్ని వాగ్దానాలు తీసుకున్నా, అసలు 2026 మొదటి రోజు వచ్చేసరికి దేవుని సన్నిధిలో కూర్చున్నావు కాబట్టి అరే నేను ఏం చేయలేకపోయానో దేవుని కోసం అని చెప్పి పశ్చాత్తాపడకపోయి ఉంటే గనక నువ్వు ఈరోజు ఈ గడియని లేదా ఈ కొద్ది మొదటి దినాన్ని, మొదటి నిమిషాలని పశ్చాత్తాపడడానికి తీసుకోండి. పశ్చాత్తాపడడానికి ప్రయాసపడ. నీ గుండె పశ్చాత్తాపడలేదంటే నువ్వు మళ్ళా పాత జీవితాన్ని కొనసాగిస్తావు అన్నమాట. 2025 ఎలా ఉందో అలాగే ఉంటుంది, అంతకనే దారుణం అయిపోతుందో కానీ గొప్పగా ఉంటుంది. 2025లో ఆశీర్వాదంగా ఉన్నావో లేదో నీకు తెలుసు. ఒక ఆశీర్వాదంగా లేదు అనుకుంటే అదే కొనసాగించడానికి ఇష్టపడదు. ఇవాళ పశ్చాత్తాపడితే దేవుడు 2026ని ఘనముగా మార్చుతాడు. దయా కిరీటం అనే సంవత్సరాన్ని దేవుడికి ఏం చేస్తాడు? ఇస్తాడు. హల్లెలూయా. కిరీటమే, ఒక రాజుకి ఇచ్చిన కిరీటం లాంటి కిరీటమే దేవుడు నీకు ఇస్తున్నాడంటే, అలాంటి కిరీటాన్ని పొందాలనుకుంటే సంవత్సరం కిరీటం మారాలంటే కిరీటం మారాలి. సాధారణ వినండి, యేసుప్రభు వారికి ముళ్ళ కిరీటం ఇచ్చారు. యేసుప్రభు తల మీద ఏమి ఇచ్చారు? ముళ్ళ కిరీటం. నీకు ముళ్ళ కిరీటం కావాలా, దయా కిరీటం కావాలా? చెప్పండి. ముళ్ళ కిరీటం కావాలా, దయా కిరీటం కావాలండి? మంచి దయా కిరీటం కావాలంటే ముళ్ళ కిరీటం వద్దు అనుకుంటే ఏం చేయాలి తెలుసా? ఈరోజు 2025 జీవితంలో ఏమైతే చేయలేకపోయో దేవుని కోసం పశ్చాత్తాపడాడు. నెంబర్ 1 పశ్చాత్తాపడాలి. అందుకే సెలబ్రేట్ చేసుకోవాలి. రెండవది, ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలంటే కృతజ్ఞత చెల్లించడానికి సెలబ్రేట్ చేసుకోవాలి. మనం ఎందుకు వచ్చామంటే ఇక్కడికి ఏకంగా కూడి కృతజ్ఞతలు చెల్లించడం. సమస్త దేశంలో యెహోవాను గూర్చి ఉత్సాహంతో చేయడం చెప్పి కింద రాయబడి ఉంటుంది. ఆయన మందిరంలోకి ఎలా వెళ్ళాలట? కృతజ్ఞత అర్పణలతో. చూడండి 100వ కీర్తన 2026వ సంవత్సరం మొదటి గడియల్లో మంచి వ్యాపారం జరుగుతుంది. వ్యాపారం చేయడం కాదు, కీర్తనలు పాడుచు ఇంకా పైకి చదవాలి మనం. ఉత్సాహగానము చేయొచ్చు. రైట్, చూసారా? అక్కడ రాయబడింది ఏంటంటే కృతజ్ఞతలు చెల్లించడం రావాలన్నాడు గుడిలోకి. ఇప్పుడు మనందరం మొదటి సంవత్సరం మొదటి గడియల్లో ఉన్నాం. ఎందుకు వచ్చాం? ఎలుగుల్లో ఉండొచ్చు, ఓల్పిల్లో రావక్కర్లేదు, ఓల్పిల్లో వాళ్ళు ఇంటిగా ఉండొచ్చు, ఇక్కడికే రావక్కర్లేదు. కానీ ఎందుకు వచ్చాం అందరం అంటే కృతజ్ఞతలు చెల్లించడానికి. చెప్పండి, ఏంటి గత సంవత్సరం ఏం చేశాడు దేవుడు? మనకే పంటలు పండించాడు, తోటలు ఇచ్చాడు, ప్రయాణాలు, సుఖమైన ప్రయాణాలు ఇచ్చాడు. ఇంకో అద్భుతం ఏంటంటే ఆధార్ కార్డు అట్టుకెళ్తే ప్రయాణం అయిపోతుంది. ఆడోళ్ళకి డబ్బులు లేకపోయినా ప్రయాణం అయిపోతుంది. చక్కగా గొడవ పెట్టి వెళ్తున్నారు మగవాళ్ళు అందరూ. మాడితే ఆధార్ కార్డు ఎట్టిపోతుందంట. ఆవిడ మాడితే ఏం పట్టిపోతుందా? ఏంటే గొడవ పెట్టుకుని డబ్బులు లేకపోయినా పోతున్నారు, ఆధార్ కార్డు పెట్టుకుని. అబ్బా, ఇలాంటి ట్రాన్స్పోర్ట్ కూడా ఇచ్చాడంటే దేవుడికి ఏం చెప్పాలి? నువ్వు కృతజ్ఞత చెప్పాలి. గత సంవత్సరం ఎన్ని మేలు చేశాడు? చేశాడమ్మా మేలు? పిల్లలకి మేలు చేశాడా? చేశాడా లేదా? జ్వరం వచ్చి చచ్చిపోయిన ఎంతమంది తెలిసే? జ్వరం వచ్చి చచ్చిపోయిన ఎంతమందో?
మహాకృప. ఎన్నోసార్లు జ్వరం వచ్చినా నువ్వు చనిపోలేదు, నేను చనిపోలేదు, దేవుడు కాపుదలు ఇచ్చాడు. అందుకే ఏం చెల్లించాలా? కృతజ్ఞతలు. చెప్పండి, ఏం చెల్లించాలి? అందుకే సెలబ్రేట్ చేసుకోవాలి మనం. ఎవరైనా కాదు సెలబ్రేషన్ అంటే దేవుడి సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించండి. మన ఏలకొండ సంఘటన కొంతమంది చాలా రిస్క్ పనులు చేస్తారు. రిస్క్ పనులు చేస్తుంటారు. పెయింటింగ్ పనులు చేస్తున్నప్పుడు గత సంవత్సరం ఎంత రిస్క్ పనులు చేసినా దేవుడు ఆరోగ్యంగా క్షేమంగా మన ఇంటికి తీసుకొచ్చాడు. అంతను బట్టి ఏం చెప్పాలి? నీ భర్తను బట్టి కృతజ్ఞత, మీ అన్నను బట్టి కృతజ్ఞత, నీ బంధువర్గం అలాంటి వాళ్ళు ఎంతమంది అయితే రిస్క్ లో ఉండి కూడా బాగుపడు క్షేమంగా ఉన్నారో అందరూ బట్టి కృతజ్ఞత చెల్లించాలి. పిల్లలు చదువుకునే చదువుల్లో పాస్ అవ్వని వాడు కూడా పాస్ అయిపోయాడంటే కృతజ్ఞత చెల్లించాలి. అమ్మా అవునా? ఈ సంవత్సరం లోటు లేకుండా ఎన్ని రేట్లు పెరిగినా కందిపప్పు 150 రూపాయలు అయిపోయినా సరే, 180 రూపాయలు అయిపోయినా సరే మన కందిపప్పుతో భోజనం చేసే రోజులు ఉన్నాయి. ఉన్నాయా? దేవానికి స్తోత్రం. ఎప్పుడు చెప్పావా? ఇప్పుడని చెప్పు, ఇప్పుడని చెప్పు. దారపురీలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు రోజు. ఈరోజు దారపురీలు కొనుక్కునే కృప అది ఆ లోటు కూడా చేయడు దేవుడు తీర్చినది. నేను చెప్పాలి ఆశ లేదా? చాలాసార్లు అంటున్నది నేను పెళ్లి చేయలేనండి అని సందర్భం, అయినా పెళ్లి చేయగలిగాం. అది ఏం చెప్పాలి? కృతజ్ఞత చెల్లించగలిగా. ఫీజులు కట్టలేకపోయాం కానీ కట్టగలిగాం. కట్టలేని స్థితి కానీ ఏం చేయగలిగాం? కట్టగలిగాం. వీటన్నిటిని బట్టి ఏం చెప్పాలి? కృతజ్ఞత. కృతజ్ఞత. స్తుతి పాడు నా యేసుని స్తుతించి కొనియాడు. కృతజ్ఞత స్తుతి పాడు నా యేసుని స్తుతించి కొనియాడు. మంచివాడు గొప్పవాడు నా యేసుడు, మంచివాడు గొప్పవాడు నా యేసుడు, అన్నిటికీ చాలినవాడు. కృతజ్ఞత స్తుతి పాడు నా యేసుని స్తుతించి కొనియాడు. చాలాసార్లు చిన్న చిన్న అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్లు అన్నారు స్కానింగ్ తీయాలన్నారు. స్కానింగ్ అంటే చాలు అందరికీ భయమే. ఏ రిపోర్ట్ వస్తుంది ఏంటో నాకు అలా అనిపించింది. ఈ మధ్యకాలంలో అలాగే రిపోర్ట్ కోసం స్కానింగ్ కోసం వెళ్తే నాకు భయం వేసింది. కాంప్లెక్స్ కిడ్నీ పోయిందంటాడా, కిడ్నీ పాడైపోయిందంటాడేమో. అయ్యి బాబు అంటే అలాగా డాక్టర్ గారితో అంటే అన్నాడు, పర్లేదు ఒక కిడ్నీ పడిపోయిన ఒక కిడ్నీ ఉంటుంది, ఒక కిడ్నీ బతికేసాడు. మీరు ధైర్యం చెప్తాడు బాబు, ఎలా చెప్తాడు వీడు? ఓ కిడ్నీ పోయినా పర్లేదు ఇంకో కిడ్నీ బతికేచ్చే అన్నాడు. ఇది ఇలాంటి ఈ ధైర్యం చెప్పాడు. కానీ నా దేవుడు ఈ ధైర్యం చెప్పాడు తెలిసిన 2 కిడ్నీలు బాగానే ఉన్నాయని చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదో ఆతృతగా ఏదో భయాందోళనగా స్కానింగ్ మిషన్లో కూర్చున్నాను, ఎంఆర్ఐ స్కాన్ లో కూర్చున్నా. లోపల పంపేయాలి లోపలికి. అయిపోయి ఇన్నప్పుడు మళ్ళీ అన్నాడు డాక్టర్, అన్నాడు 50 కొంచెం ఈసీజీ చేయించాలన్నాడు. ఈసీజీ అన్నాడు బాబుని చూసుకుంటే ఈసీజీ చూసిన తర్వాత అంటాడు డాక్టర్, ఈసీజీలో మార్కులు సరిగా లేవు, అదే గీతలు సరిగా లేవు, కాబట్టి గుండె పరీక్ష చేయాలన్నాడు. అయ్యి బాబు అక్కడితో గుండె ఆగిపోయింది సార్. గుండె పరీక్షకి వెళ్ళాను, లోపలికి ఎండేశారు ఎంఆర్ఐ స్కాన్. అప్పుడు ఇంకా భయం వేసింది. కానీ డాక్టర్లు భయపెట్టారు కానీ నా దేవుడు క్షేమంగా వచ్చాడు. దీన్ని బట్టి ఏం చెప్పాను? నేను కృతజ్ఞత చెల్లించాను. నేనే కాదు, మీకు కూడా అలాంటి మేలు ఎన్నో చేశాడు. కృతజ్ఞత చెల్లించాను. కృతజ్ఞత చెల్లించడానికి సెలబ్రేషన్ ఇది. దానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మొదటి పాట నుండి కూర్చోవాలి ఇక్కడ ఈ ఆరాధనలో. నేను చాలా మందిని సంఘంలోంచి సంఘానికి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని ఫోన్ చేశాను. కొంతమంది మెసేజ్ పెట్టాను. ఏమనంటే, అమ్మ 31st నైట్ సర్వీస్ రండి, 1వ తారీఖు భోజనాలు ఉండండి, ప్రేమ విందులో ఉండండి, ఇలా చెప్పుకుంటూ వచ్చాను. అలాగే అన్నారు. తీరా చూస్తే 31st నైట్ లేరు వాళ్ళు. బహుశా రేపు వస్తారేమో భోజనానికి. నాకు అనిపించింది
31st నైట్ లేకుండా 1వ తారీఖు భోజనాలకు ఎందుకు? సెలబ్రేషన్ ఇది. ఏది 31 నైట్ అనేది సెలబ్రేషన్. అసలు సెలబ్రేషన్ ఇది. ఏంటి సెలబ్రేషన్ అంటే? కృతజ్ఞత చెల్లించే విధానం. కృతజ్ఞత చెల్లించడానికి దేవుడు ఇచ్చిన అవకాశం ఇది. మహాదేవుడి కృప మనందరికీ దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఏం చెప్పాలి? షుగర్ ఉన్నవాళ్ళు, బతకన అన్న వాళ్ళు అందరూ బతికారు. బీపీ ఉన్నవాళ్ళు, బతకన వాళ్ళు అందరూ ఏం చేశారు? బతికారు. అవునండి? అవునా? అవునండి? మీరు అందరూ ఏం చెప్పాలి? దేవుడికి కృతజ్ఞత చెప్పండి. ఏం చెల్లించాలి? కృతజ్ఞత. వృద్ధాప్యంలో కింద వెళ్ళినాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోద్దేమో అనుకున్నాం, కానీ ఈ సంవత్సరం మన కిరీటం కూడా ఏం చేయాలి? దేవుడు మళ్ళీ ఆమెకి ఇచ్చేసాడు. అంతే. ఇప్పుడు ఏం చెప్పాలి? దేవుడు మనం కృతజ్ఞత. ఒకటి, పశ్చాత్తాపడడానికి క్రిస్మస్ ఇది నూతన సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవాలి. 2, పశ్చాత్తాపడటమే కాదు, దేనికి? కృతజ్ఞత చెల్లించడానికి ఏం చేయాలి? నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలి. అర్థమైందా? మరి నువ్వేమన్నా అర్థమైంది నీకు? ఎన్నాళ్ళు బాధపడ్డావు నువ్వు? అవునా? ఇవాళ కొంచెం కృప ఇచ్చాడు దేవుడు. ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. మీ అమ్మని తీసుకెళ్ళిపోతున్నావు, అది నా బాధ. హల్లెలూయా. రెండు చేతులు పైకి గెలుస్తుంది చెప్తా. 3 ఫెయిల్యూర్స్ సక్సెస్ గా మార్చుకోవడానికి దేవుడు ఈ నూతన సంవత్సరం ఇచ్చాడని తెలుసుకుని సెలబ్రేట్ చేసుకోవాలి. నూతన సంవత్సరం, పాత సంవత్సరంలో చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి మనకి. అన్ని ఓటములే, పతనాలే, ఎరవలేకపోయాం. రోజు ప్రార్థన చేస్తాం కూడా చేయలేకపోయాం. రోజు వాక్యం చదువుదాం కూడా చదవలేకపోయాం. ప్రతి నెల దేవునికి కానుకిద్దాం కూడా ఇవ్వలేకపోయాం. ఏమంటారు? దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటాను అనుకున్నావు, నమ్మకంగా ఉండలేకపోయావు. ఫెయిల్డ్. యు ఆర్ ఫెయిల్డ్. 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు చాలా నిర్ణయాలు తీసుకున్నావు. ఆ నిర్ణయాలు తీసుకుని మధ్యలో ఓ నెల బాగున్నావు, 2వ నెల నుంచి మామూలు అయిపోయావు. అంటే నీ జీవితంలో చాలా ఫెయిల్యూర్, పతనాలు, ఓటమిని ఎదుర్కొన్నావు. ఆ ఓటమి జీవితం ఓటమిలానే ఉండకుండా కొత్త సంవత్సరం వచ్చేటట్టు అర్థం చేసిన ఆ ఓటమిని సక్సెస్ చేసుకుంటామని దేవుడు కొత్త సంవత్సరం ఇచ్చాడు. కాబట్టి దేవా, కొత్త సంవత్సరం ఇచ్చినందుకు నీకు చాలా వందనాలు. నా ఓటమిని సక్సెస్ గా మార్చుకుంటానని నిర్ణయం తీసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా, అందరూ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. 2025లో ఫెయిల్ అయిపోయాం, పరీక్షల్లో ఫెయిల్ అయిపోయాం. 2025లో 50కి 10 మార్కులు వచ్చాయి, 100కి 20 మార్కులు వచ్చాయి. ఫెయిల్ అయిపోయాం. కానీ కొత్త సంవత్సరం ఇచ్చాడే, ఆ సంవత్సరంలో సక్సెస్ అవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి సెలబ్రేట్ చేసుకోవాలన్నాడు. దానికి చెప్తా హల్లెలూయా. ఫెయిల్యూర్స్ గానే ఉండాలని ఆశపడలేదు. ఫెయిల్యూర్స్ షుడ్ బికమ్ సక్సెస్. అది 3వ విషయం. 4వ విషయం, ఎందుకు దేవుడు నీకు 2026 ఇచ్చినందుకు కృతజ్ఞత ఏమంటారు సెలబ్రేట్ చేసుకోవాలంటే మనకు విజయాలు కూడా ఇచ్చాడు. 2025లో ఎన్నో విజయాలు ఇచ్చాడు, ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. వాటన్నిటి గురించి దేవుని మహిమపరచడానికి మరొక సంవత్సరం ఇచ్చాడు. మహిమపరచడానికి వచ్చాం. టు గ్లోరిఫై ద లార్డ్ ఫర్ అవర్ సక్సెస్. మన విజయాల గురించి దేవునికి వందనాలు చెప్పడానికి వచ్చాం. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఏమైనా విజయం ఇచ్చాడా? 2025 విజయం ఏమైనా ఇచ్చాడమ్మా? ఏ విజయం ఇచ్చాడు? చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం పోతనుకుంటే కొత్త ఉద్యోగం ఇచ్చాడు. ఏమండి? అవునా? చిన్న జీతం నుంచి పెద్ద జీతం ఇచ్చాడు. బోనస్ లేదనుకుంటే బోనస్ ఇచ్చాడు. పనులు లేవనుకుంటే పనులు అప్పచెప్పాడు. చాలా మంది పనులు లేవని బాధపడాలి ఉంటారు. దేవుడు కొత్త పనులు ఇచ్చాడు. అందుకే ఇవన్నీ మన విజయాలు. 2025 అంత విజయాలు. కొంతమంది విజయాలు ఉన్నాయి. ఆ విజయాలన్నిటిని బట్టి దేవుడికి చెల్లించాలని మహిమ అందుకే వచ్చాయి. హల్లెలూయా. హల్లెలూయా. ముసుగు కట్టుకొని, దుప్పలు కట్టుకొని, ఏమండి స్వెటర్లు వేసుకొని ఎందుకు వచ్చామన్నారు ఇక్కడికి? మనకి మంచాలు లేక కాదు, మనకి సరైనటువంటి వసతులు లేక కాదు. We have come here to glorify our Lord. మన దేవుని మహిమపరచడానికి. అందుకే సెలబ్రేషన్ అంటున్నాను. అది 4వ విషయం. చివరి మాట చెప్తాను చూడండి. ఎందుకు నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట. టు టేక్ న్యూ డిసిషన్స్ ఫర్ అవర్ లార్డ్. కొత్త నిర్ణయాలు
ప్రభు కోసం తీసుకోవడానికి కొత్త సంవత్సరం ఇచ్చాడు. పాత సంవత్సరంలో పోతే పోయింది, ఫెయిల్యూర్స్ వచ్చాయి, చాలా అనుకున్నాం చేయలేకపోయాం. అమ్మోయ్ పెద్దోళ్ళు అన్నారా, చాలా అనుకున్నాం కానీ ఏం చేయలేకపోయాం. కానీ కొత్త డెసిషన్, కొత్త నిర్ణయం తీసుకోండి. నూతన సంవత్సరం ఎందుకు ఇచ్చాడంటే కొత్త నిర్ణయం కోసం. అందుకే ఆ సెలబ్రేషన్ కోసమే అందరం వచ్చాం. దేవుడి సన్నిధిలో కుదిరితే రేపు పగలు ఉదయం కొత్త కొత్త నిర్ణయాలతో రండి. దేవుడికి ఇచ్చిన సంవత్సరాన్ని వేరేలా అనుకోకండి. తేదీ మారింది ఎంత అనుకోకండి. తేదీతో పాటు మది కూడా మారాలి. తేదీతో పాటు ఏం మారాలి? మది. మది అంటే హృదయం. అదే క్యాలెండర్, అదే జనవరి, అదే సూర్యుడు తూర్పు ఉదయిస్తున్నాడు. 2020 కూడా తూర్పును ఉదయిస్తాడు. 2025లో తూర్పును ఉదయించినట్టుగానే 2026లో కూడా తూర్పులో ఉదయిస్తాడు. దాని ఉందరా అనుకోకండి. కాలము దేవుని సందులో దేవుని ఆధీనంలో ఉంది. ఆయుష్ కాలము అనే కిరీటం దేవుడు ఇచ్చాడు. ఆ కిరీటం కూడా దేవుడు వందనాలు చేస్తూ 5 లక్షణాలు, 5 విషయాలు తీసుకుని సెలబ్రేట్ చేసుకుని ఇవ్వాలి. 1 పశ్చాత్తాపడుతూ సెలబ్రేట్ చేసుకోండి. 2 కృతజ్ఞత చెల్లిస్తూ, దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ సెలబ్రేట్ చేసుకుని కొత్త సంవత్సరాన్ని. 3 పతనాలను కూడా సక్సెస్గా మార్చుకుంటూ కృతజ్ఞత నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోండి. 4 మన విజయాల విషయంలో కూడా దేవుని మహిమపరుస్తూ సెలబ్రేట్ చేసుకోండి. టు రిమెంబర్ అవర్ విక్టరీస్, మన జయాల్ని, మన విజయాల్ని గుర్తు చేసుకోవాలి. ఎక్కడ పతనమైపోయామో అన్నదే కాదు, ఎక్కడ గెలిచామో, ఏ విషయంలో గెలిచామో, ఎక్కడ ఆశీర్వదించబడ్డామో, ఎక్కడ దీవించబడ్డామో, ఏ విషయంలో మనం దీవించబడ్డాం, ఏ విషయంలో గెలిచాం, ఆయన ఇచ్చే విక్టరీస్, జయాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని అయిపోయించాలి. అందుకే వచ్చాం. కాబట్టి కొద్ది నిమిషాలు ఏం చేద్దాం? అందరూ ఏం చేద్దాం? 10 నిమిషాలు చెప్పండి. ఆరాధించేద్దామా? దేవునికి ఆరాధిద్దామా? దేవుని స్తోత్రం చెప్తామా? సెలబ్రేట్ చేసుకుందామా? సెలబ్రేషన్ అంటే జుబేయడం కాదు. సెలబ్రేషన్ అంటే స్విచ్ వెలిగించడం కాదు. పశ్చాత్తాపడమే. దేవుడు మనకి ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి, దేవా నిజానికి నేను చేసిన అకృత్యాలకి 2026లో ఉంటాను అనుకోలేదు, కానీ ఉండనిచ్చావంటే అని చెప్పి దేవుడికి ఏం చెప్పాలి? పశ్చాత్తాపడుతూ కృతజ్ఞత చెల్లించాలి. అటు దాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఒక్క నిమిషం కాదు, కొన్ని నిమిషాలు ఏం చేద్దాం? ఆరాధనలోకి వెళ్తాం. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించారు. పిల్లలు పడుకునే ఉండి, అలాగే పడుకునే ఉండి. ప్రభు సన్నిధిలో కూర్చొని మోకరించగలిగిన మోకరించండి, కుదిరితే మోకరించండి, కుదరకపోతే అలాగే కూర్చొని ఏం చేయండి? ప్రభు దగ్గర ఆరాధన చేసుకుందాం. అందరు కూడా మూసుకుందాం. మెలకువగా ఉండి పడుకున్న వాళ్ళు ఉన్నారు, లేపండి. మెలకువగా ఉండి పడుకున్న ఉన్నారు, లేపండి. లేదా వినేది చూద్దాం. నిన్నే చూసాను. కళ్ళు మూసుకో. రే తలలు దించకండి పైకెత్తండి. ఇంకా యాక్షన్ సాంగ్స్ అవి ఉన్నాయి కానీ, కాబట్టి మీరు అందరూ కళ్ళు మూసుకోవద్దు. కొద్ది నిమిషాలు బాబు, పైన ఉన్న వాళ్ళు, బాల్కనీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా కళ్ళు మూసుకెళ్ళి. ఎక్కడ ఫెయిల్యూర్ అయిపోయావు, ఎక్కడ పతనం అయిపోయావు, దేవుడిని ఎక్కడ అవమానపరిచావు, దేవుని దూరం ఎక్కడ నడిచావు తెలుసుకో. అన్ని తెలుసుకుని బాబు నరేష్ పోకో, కూర్చో, ప్రార్థన చేసుకో. కాసేపు ప్రార్థన చేసుకో. 10 నిమిషం ప్రార్థన చేసుకో. ఎవరు వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. పశ్చాత్తాపడదాం, కృతజ్ఞత చెల్లిద్దాం, ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. 1 నిమిషం గట్టిగా చేతులు పైకెత్తండి. కన్నీరు కాల్చండి. ఒప్పుకునేవారు ఒప్పుకోండి. ఈ నూతన సంవత్సరంలో సెలబ్రేషన్ ఇదే. సెలబ్రేషన్ ఏదో కాదు, జుబేయడం కాదు. సెలబ్రేషన్ అంటే విలువైన భోజనం తినడమే కాదు. సెలబ్రేషన్ అంటే దేవుని సన్నిధిలో కృతజ్ఞత చెల్లించడం, దేవుని సన్నిధిలో ఆరాధించడం. చచ్చిపోవలసిన వాళ్ళ బతికాం. మనం చేసిన తప్పులకి నష్టపోవలసిన వాళ్ళం, కానీ నష్టపోకుండా దేవుడు లాభంలో ఉంచాడు. మన పిల్లలను పోగొట్టుకోవాల్సిన వాళ్ళు పోగొట్టుకోకుండా దేవుడు కాల్చాడు. ఎన్నో యాక్సిడెంట్లు కూడా వెళ్ళినప్పుడు, ఎన్నో బాధలు కూడా వెళ్ళినప్పుడు, ఎన్నో వేదనలు కూడా వెళ్ళినప్పుడు, ఇరుకులు కూడా వెళ్ళినప్పుడు, ఇబ్బందులు కూడా వెళ్ళినప్పుడు ఆకలితో అలమటించిన వాళ్ళు దేవుడు మనల్ని నిలబెట్టిన దేవుడికి స్తోత్రం చెప్పండి.
మోకరించాలి, మోకరించాలి. తలల పైకెత్తి మనం అందరం దాని నుంచి తలల పైకెత్తాలి. 2 చేతులు జోడించండి, జోడించండి, ఇలాగా జోడించండి, జోడించండి. క్షమించమని అడగండి. తప్పులు చేశాను, తినకూడదు తినేసాను, మాట్లాడుకున్న బూతులు మాట్లాడేశాను, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపడదాం, పశ్చాత్తాపడదాం. ఎరగొల పిల్లలు కూడా కళ్ళు మూసుకోవట్లేదు. బొబ్బులు గడు కళ్ళు మూసుకోలేదు, చేతులు జోడించలేదు, తల పైకి చేతులు జోడించి హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, అందరూ చెప్పండి, అందరూ ప్రార్థించి ఎవరు కూడా అటు ఇటు చూడదు. యేసయ్యా వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. మౌనం వద్దు అసలు. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చి రక్తము చిందించి రక్షకుడా యేసునాథా, రక్షకుడా యేసునాథా, ఆరాధనా. రక్షకుడా యేసునాథా, ఆరాధనా, ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ నమ్మది ప్రియుడా నీ ప్రేమ దాదాపు చేరి నెమ్మది ఆసక్తితో ఆసక్తితోనే పాడి స్తుతించి ఆనందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే. చెప్పండి, ఆశ్చర్యమే ఆరాధనా, ఆశ్చర్యమే ఆరాధనా. బలి అయిన గొర్రెగా ఆ పాపమంతాయి మోసి తెచ్చి బలి అయిన గొర్రెగా ఆ పాపమంతాయి మోసి తెచ్చి పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. సమయంలో అందరూ అలా మోకరించి ఉంటుందిగా పక్కన చేపట్టుకోండి. ఈ పక్కన చెయ్య, ఆ పక్కన చెయ్య పట్టుకోండి. కొద్ది నిమిషాలు
దేవుడి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి అందరూ ఎత్తండి, పైకెత్తండి, అందరూ ఎత్తండి, పైకెత్తి 10 నిమిషాలు స్తోత్రం చెప్పండి. అందరూ కూడా వాచ్ నైట్ సర్వీస్ అంటే అదే. అందరూ 10 నిమిషాలు స్తోత్రం చెప్పండి గట్టిగా. మన పరిచయం ఈ సంవత్సరం దీవించాలని ప్రార్థించాలి. మన కుటుంబాన్ని దీవించమని అడుగుదాం. ఈ సమయంలో మన పిల్లలను దీవించమని అడుగుదాం. ఈ సంవత్సరం నూతన ఆశీర్వాదాలు నింపమని అడుగుదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సంగముగా కూడి ప్రార్థన చేస్తే దేవుడు దిగి రాబోతున్నాడు. రాత్రి దేవుని సన్నిధి మధ్య దిగి వచ్చున్నట్టుగా చేతులు పైకి కదిలించేద్దాం. యేసయ్యా గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి 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 చెప్పండి. ఆరాధించండి ఆరాధించండి. మన వ్యవసాయాలను దేవుడు దీవించమన్నాడు. మన వ్యాపారాలు దేవుడు దీవించమన్నాడుదాం. మన పిల్లలను దీవించమన్నాడుదాం. చెప్పండి అందరూ ప్రార్థించి అందరూ ప్రార్థించండి. దేవుడు నా పొరపాట్లు క్షమించు, నా పొరపాట్లు క్షమించు ప్రభా. తెలియక తప్పు చేసినేమో క్షమించు, తెలిసి తప్పు చేసినేమో క్షమించు. అందరూ కలిసి అడుగుదాం, అడుగుదాం, గట్టిగా అడుగుదాం. మన పిల్లల భవిష్యత్తు కోసం అడుగుదాం. మన పిల్లల భవిష్యత్తు కోసం అడుగుదాం. మన పిల్లల భవిష్యత్తు కోసం దేవుడి దగ్గర అడుగుదాం. కన్నీళ్ళు కారుస్తావా, కన్నీళ్ళు కారుస్తావా, కన్నీళ్ళు కారుస్తావా? మన ఈ రోజు కాచిన కన్నీళ్లు సంవత్సరం అంతకి దేవుడు కృపావ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు, దయా కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. కళ్ళు గట్టిగా ప్రార్థించేద్దాం. అందరూ అడుగుదాం, అందరూ అడుగుదాం. హల్లెలూయా, యేసయ్యా, యేసయ్యా. చెప్పండి చెప్పండి చెప్పండి, అందరూ చెప్పండి. చిన్నపిల్లలు ప్రార్థన చేయండి, 10th క్లాస్ వాళ్ళు ప్రార్థన చేయండి, ఇంటర్మీడియట్ పిల్లలు ప్రార్థన చేయాలి, డిగ్రీ పిల్లలు ప్రార్థన చేయాలా. ఇంకా చేతి పట్టుకోలేదు, ఒక మంది పిల్లలు చేతి పట్టుకోలేదు. ఐక్యతగా ప్రార్థన చేయండి. అది ఐక్యత చాటాలని మనందరం ఏకంగా కూడా ప్రార్థన. మన గ్లోరియా మినిస్ట్రీస్ ని దేవుడు అత్యధికము దీవించాలని ప్రార్థించండి. మా పాపములు క్షమించు, మా ప్రార్థనలు క్షమించు. ప్రత్యుత్తాము పడడానికి కృప చూపుడు దేవునికి వదనాలు. ఇదిగో ప్రభువా, అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. దూరం అయిపోయిన బ్రతుకులను నీకు సమీపంగా తెచ్చుకుని కృపనివ్వండి. నీకు సమీపంగా స్థులుగా ఉండడానికి సహాయం చెప్పు. నీకు దూరం అయిపోయిన మా బ్రతుకులను నీకు దగ్గర ప్రార్థన చేయాలి. మన పిల్లలకి మంచి వివాహాలు అవ్వాలి, మన పిల్లలకు మంచి వివాహాలు అవ్వాలి, మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలి, మన భర్తకు ఆరోగ్యం కావాలి, మన భర్తకు ఆరోగ్యం కావాలి, మన కుటుంబాలకు ఆరోగ్యం కావాలి. ఆర్థికంగా వెనకబడిపోయాం, ఆర్థికమైన అవసరాలు తీర్చుకోవడాలని అందరూ కలిసి అడుగుదాం, అందరూ కలిసి అడుగుదాం. గట్టిగా 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 స్తోత్రం 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 స్తోత్రం. తల్లిదండ్రుల కోసం ప్రార్థించండి. పిల్లలు తల్లిదండ్రుల కోసం ప్రార్థించండి, తల్లిదండ్రుల కోసం ప్రార్థించండి, తల్లిదండ్రుల కోసం ప్రార్థించండి. కోల్పోయిన ఆశీర్వాదాలు మాకు తిరిగి దయచేయండి ప్రభా. కోల్పోయిన దీవెనలు, కోల్పోయిన కృప, కోల్పోయిన ఆశీర్వాదాలు మా జీవితాల్లో మాకు తిరిగి దయచేయండి. కోల్పోయిన కృపను పొందే కృప కావండి, కోల్పోయిన ఆశీర్వాదాలు పొందే కృప కావండి. ఆయన అందరూ కలిసి ప్రార్థించేద్దాం, అందరూ కలిసి ప్రార్థించేద్దాం. గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో, యేసు నామములో. అడగాలి మీ స్వరం వినపడలేదు, కొంతమంది స్వరం వినపడలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Raise your hand, raise your voice, raise your voice. మీ స్వరాలు పై ఎత్తాలి, పైకి ఎత్తాలి, పైకి గోజాడాలి, గోజాడాలి, దేవుడికి గోజాడాలి. ఈ నూతన సంవత్సరం గోజాడాలి, నూతన సంవత్సరం గోజాడాలి. నూతన సంవత్సరంలో నూతన ఆత్మ ప్రార్థనాత్మతో నింపబడాలి. ప్రార్థన ఆశీర్వాదాలు రావాలి, ప్రార్థన దేవుడు రావాలి, ప్రార్థన కన్యలు రావాలి. గుండె పగలాలి, రాత్రి గుండెలు పగలాలి, గుండెలు పగలాలి. ఓ రబ శబ్ద రబ, ఓ హల్లెలూయా. ఓ రబ కడల గదల బల శబ్ద రబ, ఉలగ దీల గదల బల శబ్ద. అయ్యా ఈ సంవత్సరం దయాకించు అయ్యా. 2020 ఒక ఆశీర్వాదంగా మార్చరాయి, 2020 ఒక ఆశీర్వాదంగా మార్చు ప్రభా. ఏ లోటు అనారోగ్యం లేకుండా సహాయం చేయ ప్రభా. ఈ సంవత్సరం అనారోగ్యం పోలేకపోయారయ్యా. 2025 ఆరోగ్యాలు పోగొట్టుకున్నానయ్యా, ఆరోగ్యాలు పోగొట్టుకున్నానయ్యా. 2020 ఎలా పడకాలా లేకుండా అంత 2020 అంత ఆరోగ్యవంతంగా ఉన్నట్లు సహాయం చెప్పు. 2025 మందులు గురైపోయింది, నా డబ్బంతా మందులు గురైపోయింది ప్రభా. 2026 అలా కాకూడదు, నా డబ్బు
అని ప్రార్థన చేస్తావా? 2025 నా డబ్బంతా కూడా ఎందుకు పనికిరాకుండా వృధాగా అయిపోయింది. లేదు నాయనా, 2025లో మంచి విషయాలకి ఖర్చు పెట్టబడాలి, మంచి విషయాలు ఖర్చు పెట్టబడాలి. అడుగుదాం అనారోగ్యం పోలేకపోయిన మన బ్రతుకులు ఈ సంవత్సరంలో మన ఆరోగ్యంగా ఉంచబడాలని అడిగాడు. గట్టిగా స్వరమైతే అడిగాడు. పక్కన చేయకూడదు అడిగాడు. దేవా నీకు స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. వందనాలు రాజా, వందనాలు ప్రభా, గొప్ప దేవుడు నీకు వందనాలు తండ్రి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, ఓ హల్లెలూయా. వ్యాధి బాధలు నన్ను వచ్చినా, అంతులేని వేదన నాకు కలిగినా, వ్యాధి బాధలు నన్ను ముట్టినా, అంతులేని వేదన నాకు కలిగినా, గర్జించు సింహము ఎదురు వచ్చినా, గర్జించు సింహము ఎదురు వచ్చినా, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా, మనతో నుండ భయము లేదుగా. గాలి తుఫాను వేగి అలలు పొంగినా, విశ్వాస నామమునగ కొట్టబడినా, గాలి తుఫాను వేగి అలలు పొంగినా, విశ్వాస నామమునగ కొట్టబడినా, సముద్రము తుమ్మి నురుగు గట్టినా, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా, చెప్పాలా? హల్లెలూయా, 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 హల్లెలూయా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. ఒక్క నిమిషం నా మాట వినండి. దుఃఖం లేదన్నట్టుగా, ఏ బాధ లేదన్నట్టు కొంతమంది నిశ్చింతగా ఉన్నట్టున్నారు. అనుకోకండి అమ్మా, 2026 అలా ఉంటుందో లేదో ప్రపంచంలో. 2025 ఎలా ఉన్నదో నీకు అర్థమైంది. సుఖ దుఃఖాలు, ఎన్నో మరణాలు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో యుద్ధాలలో చచ్చిపోయారు జనం. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ రాత్రి 2026 అలా ఉండకూడదని, నా జీవితం క్రైస్తవ కుటుంబాలను దేవుడు బాగు చేయాలని. 2025లో మిజోరాంలో ఎన్నో భయంకరమైన హింసలు కలిగాయి. క్రైస్తవ హింసలతో బాధపడ్డారు. 2026 అలా ఉంటుందో లేదో మనకు తెలియదు, కానీ అలా ఉంటే ఏమవుతామో మనకు తెలియదు. కాబట్టి ఈ సమయంలో అడుగుతున్నాను, క్రైస్తవులు హింస లేకుండా ప్రభా, క్రైస్తవ హింస లేకుండా సహాయం చేయ ప్రభా. నీ రాజ్యం కట్టుకున్నట్లు కృప చూపు, నీ రాజ్యం కట్టుకున్నట్లు కృప చూపున్నాయని ప్రార్థించాను. అందరూ కలుపు అడుగుదామా? అందరూ అడుగుదామా? ఓ హల్లెలూయా. ఎవరికైనా ప్రార్థించండి, ఎవరికైనా ప్రార్థన చేసుకోండి, ఎవరికైనా ప్రార్థన 10 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, స్తోత్రం తండ్రి, వందనాలు తండ్రి. రాత్రి కాలంలో ప్రభా నీ నామమునకు వందనాలు. రాత్రి మమ్మల్ని దర్శించయ్యా. హల్లెలూయా,
రక్షకరకు తండ్రి నేను జీవించిన దేవుడు తండ్రి స్తోత్రం కూడా ప్రభావ భయంతో జీవించిన దేవుడు దయచే బాగుపడాలి ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మిగిలిన కార్యక్రమాలకు వెళ్ళబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధానికి వందనాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని బలపరిచి కొద్ది నిమిషాలు మాతో మాట్లాడి కొద్ది నిమిషాలు సరిగ్గా గడిపే మాకు ఇచ్చానికి ఇస్తుంది. నూతన సంవత్సరంలో కొద్ది నిమిషాలు ప్రార్థించి అనుభవం ఈ ప్రార్థన స్పిరిట్ ప్రతిరోజు మా జీవితంలో సాక్ష్యం ఆశ్రయించండి. ఈ సంవత్సరం అంతా కాచి కాపాడండి. మా విద్యార్థులు, మా పిల్లలు, మా కుటుంబాలు, మా బిడ్డలను అందరినీ పేరు పేరు చెప్పున ఆశీర్వదించమని మనం ప్రార్థిస్తాం. అభిషేకించమని యేసు పరిశుద్ధ నామమున నడిపించున్నాను పరమ తండ్రి. పరమును విడిచే యేసు పాపులనంతా రక్షింపగా పరమును విడిచే యేసు దీనులకంతా శుభవార్తేగా నడువంగా ప్రభు వైపునకు విను మా యేసుని జననం
చప్పట్లు కొడదాం.
వ్యాధులు వ్యాపించేద్దాం అనుకున్నారు. సో- నేనే లూసిఫర్. మీతో మాట్లాడే ఒక నిమిషం లేదు. ఎందుకు తెలుసా? ఒక ముఖ్యమైన వ్యక్తి కోసం అపాయింట్మెంట్ తీసుకోవడానికి వెళ్తా, తిరిగి వస్తా. మిమ్మల్ని వదిలి అస్సలు ఉండలేను. వెళ్తున్నానా? ప్రభువులకు పాదాభి వందనాలు. బ్యాక్ పెయిన్. ప్రభు, మీరు ఈ లోకంలో ఎంతో ప్రేమిస్తున్నారు, కానీ వారు కానీ ప్రేమిస్తున్నారు నటిస్తున్నారు. మీరు వాళ్ళకి జీవం పోసి చొక్కం చేశారు. ఈసారి నేను చెప్పినట్టు చేసి మీకు కొన్ని చూపుతీలు అందరినీ సర్వనాశనం చేశాను. సింపుల్గా ప్రాబ్లమ్ సాల్వ్. అలా చూడకండి. ఆ రోజు అలా చూసినట్టు సగం బొగ్గ అయిపోయాను. ఈరోజు చూద్దాం మొత్తం బొగ్గ అయిపోను. మాట్లాడుకోవచ్చు. జస్ట్ కన్వర్ట్ చేశాను. మాట్లాడినందుకు పోట్లు దగ్గర మీరే కదా అన్నారు. సమాధానపరచవర్ధంజులు వారు దేవుడు కుమారులందరూ మా దేశవత్త ఐదోధ్యాయం కంగారులో వచ్చిన మర్చిపోయాను. చెప్పండి ప్రభు. నా కుమారుని యోబుని చూసావా? చూశాను. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడు పడద్దామని చూస్తున్నాను. అప్పుడు అతను నా ఎంతో నా మిత్రులు కలిగి అన్ని విషయంలో నాకు ప్రథమ స్థానం ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తాడు చెప్పండి? ఎందుకు ఇస్తున్నాడు? మంచి గవర్నమెంట్ జాబ్ని ఇచ్చో, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చో, మంచి భార్యని ఇచ్చో, రత్న లాంటి కొడుకుని ఇచ్చో, అదే కాకుండా మంచి బంధుబస్తుని ఇచ్చో, దాంట్లో మంచి రక్షణ కవచం ఇచ్చో. అంత చాలదా? ఆ మనుషుడికి అంత చాలదా? ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు. యోగుని ఆడిచ్చకపోతే నిన్ను మీ ఓడికి పాదాభినంశం ఎత్తి దూరంగా పారిపోతా. అతని ప్రయాణం తప్ప ఏదైనా నువ్వు ఆశించవచ్చు. యోగు, పర్మిషన్ గాన్, యువర్ లైఫ్ ఈజ్ ఆన్. ప్యాసింగ్ తీసుకొచ్చాను. సైనిక వేలాది వందల తండ్రి మా బ్రతుకు తినట్లో మీరు తోడున్నందుకు వేలాది వందల తండ్రి. అలాగే మా సమయంలో మీరు తోడున్నందుకు వేలాది వందల తండ్రి. మా బ్రతుకు సమయంలో మీరు తోడున్నది వేలాది తండ్రి. అసలు మీరు తోడు చెప్పేస్తాను తండ్రి. ఆమె సెంటిమెంట్ భజన చేస్తాను. పొద్దున్న సెంటిమెంట్ భజన చేస్తాను కూడా. మన దేవుడు అబ్బాయి మెగా అయినా మన దేవుడి కోసమే కదా. అవును, మన దేవుడు సర్వశక్తివంతుడు, సర్వాధికారి. అవునా? అప్ప కొడుకులు ఏమనకూడదని నేనేమనకూడదని నేను. నాయన యోగు, పర్మిషన్ తీసుకున్నాను. ఈసారి నుంచి ఇది నీ ఆట కాదు, నా వేట. ఏమండి, కాఫీ ఇదిగోండి. బాయ్ నానా, వెళ్ళు. మిస్టర్ జాబ్, గుడ్ మార్నింగ్ సార్. ఐ ఆమ్ సారీ డిస్మిస్ లెటర్. ఏమైంది సార్? మీరు ఉద్యోగంలో చేరడానికి 10 లక్షలు లంచం తీసుకున్నారని కంప్లీట్ ఇచ్చారు. ఎవరు సార్? మీ కొలీగ్స్. మా కొలిప్స్ ఎంత లా చేసారా? అవును, నీ మీద కేసు అయినా ఉంది. నేనేం సారీ సార్. మీరు ఎలా అంటే ఎలాగా సార్? ఐఎమ్ సారీ. అయ్యో, ఎలాగండి ఇప్పుడు? ఏమండి, ఎలాగండి మా పరిస్థితి? అయ్యగారు అయ్యగారిని స్కూల్కి తీసుకెళ్తుంటే ఎవరో కిడ్నాప్ చేసి పట్టుకుపోయారు అయ్యగారు.
అవునా ఎవరెట్టిపోయారా? తెలియదు అయ్యారు, వెళ్తుంటే నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరు అట్టిపోయారు అయ్యారు. అయ్యో ఎలాగండి బాబు, ఎలాగండి బాబు, ఎలాగ తిరుగుతాడే, దేవుడి కృప ఉంది కదా మన ఎలా. ఎలాగండి బాబు, ఏం బాధపడకు, నా కొడుకు ఏమైపోయాడు బాబు, ఎక్కడికి పోడు. బాబు ఎవరు? నేను కిడ్నాప్ మాట్లాడుతున్నా. చెప్పండి. మీ ఓన్ కిడ్నాప్ చేసింది నేనే. ఎందుకు చేశారండి? ₹1 1 రూపాయి తగ్గిన మీ ఓ డెడ్ బాడీ రేపు మీ ఇంటి ముందు ఉంటుంది. అలాగే సార్. చూసారండి యోబుని ఎలా చేశాను. ఉద్యోగం పోగొడేసా, కొడుకుని కిడ్నాప్ చేయించా. ఇప్పుడు చూడండి యోబు ఎలాగుంటాడో, కుష్టి వ్యాధితో. చూడండి ఇప్పుడు యోబు ఎలాగొస్తాడో. ఏమండి ఏమైందండి బాబు, నాకేదో కుష్టి వ్యాధి అనుకుందే. అయ్య బాబు దారి గారికి ఇస్తాను ఉండండి బాబు. హలో దారి గారు ఇంటికి రండి. దారిలో ఉండండి. రండి రండి బాబు రండి. నిలబడండి అమ్మా బాబు, అక్క లేదా హెలికాప్టర్ అయినా పంపించారేంటి? డొక్కులో యాక్సిల్ వేసుకుని అంటున్నాం కదా. నీ 10 రూపాయలు తలగట్ట, 10 రూపాయలు ఇచ్చి ఇండిషన్ చేయమంటాడు. బయట ఎలా చేయమని చేస్తాడేమో. రండి బాబు. ఏంటమ్మా పరిస్థితి? మా ఆయన గారికి ఏదో జబ్బు వచ్చిందండి బాబు, చూడండి బాబు. అయ్యి బాబు చెప్పలేండి. ఏంటండి బాబు నెట్టుగారు, మా హాస్పిటల్లో ఉన్న పెద్ద వ్యాధి వచ్చిందండి. అయ్యి బాబు అలాగంటే ఎలాగండి బాబు, మేమేమీ చేయలేమమ్మా. ఏం చేయాలండి బాబు, మీరు నమ్ముకున్న దేవుడు తప్ప మేమేం చేయలేము. ఇంకా ఏదో చేయండి బాబు. మీరు ఎన్నట్టుకున్నా కాదు బాబు. సరేనండి బాబు. ఏమండి నాన్నగారు మీకు జబ్బు దగ్గర వెళ్ళాలండి, జబ్బు దగ్గర వెళ్ళాలండి. అన్నయ్య గారు బాబు తలకొండ నిన్ను తాగు చేసి అయ్యారండి. ఎప్పుడు అనుకోలేదండి బాబు ఇలా జరుగుతుందండి. బాబు అయ్యారండి. అయ్య బాబు ఏమండి వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు మా ఇంటి వెనకాల ఉన్న వాళ్ళు నన్ను తిడుతున్నారండి బాబు. నువ్వు కూడా అలాగంటే అలాగే. అండి మీకు ఏదో వ్యాధి వచ్చింది, మీ ఆయన ఎలా జీవిస్తారో బాబు అంటున్నారండి బాబు. అన్నీ ఉన్నప్పుడు నాతో ఉన్నావు, ఏమీ లేనప్పుడేమో నా దగ్గర నుంచి వెళ్ళిపోతావా? అంటే మరి దేవుణ్ణి వదిలేసి నా దగ్గరకు వచ్చేయండి, వేరే జీవితం చేద్దాం. పిచ్చిదానా, అన్నీ ఉన్నప్పుడు నాతో ఉన్నావు, ఏమీ లేనప్పుడు నాతో ఉండకపోతే వెళ్ళిపో. సరే మీరు ఎలా పడతారో పడండి. వద్దురా వద్దురా అన్నావు, అమెరికా వెళ్ళు. అమెరికా వెళ్ళమన్నావు, పోరా మీ దేవుళ్ళకి తీసి మా దేవుళ్ళకి వచ్చే ఇప్పుడేమో బాగుపడతా. ఏమండి ఈసారైనా మీ అన్నగారు చెప్పారు మా ఇంటికి వచ్చాను బాబు. నువ్వు మారవరే మారవా, నువ్వు మారవరే యోబు మారవా, నువ్వు నిన్నరా మారవా.
అండ్ నువ్వు మారి వరకు ఒక్క అడుక్కోను కదలను, నువ్వు అసలు మారి వరకు ఒక్క అడుక్కోను కదలను. మారా మారు రే యోగు నిన్నారా రే యోగు. నీకు ఇచ్చిన సమయం అయిపోయింది. నిన్ను మా అర్థం అనుకుంటే అతను చూసి రాగన్నాడు కాదు ప్రభు. ఈసారి ఒక్క మూడు నిమిషాలు, ఒక్క 3 నిమిషాలు. అబ్బాయి ఇది మనసుని గురిపడతాం, ఇది మనసుని గురి పెట్టి మనసు పని చేస్తాం. ఒక్క 3 నిమిషాలు మౌనంగా ఇచ్చినట్టే. ఏమండి మనం వేరే కాపురానికి వెళ్ళిపోతున్నాను బాబు, నా పొలం ఆడొచ్చేస్తుంది. ఏమండి రాజబాబులో పొలం ఆడొచ్చేస్తుంది. వేరే కాపురానికి వెళ్ళిపోతామండి, దేవుడు నేను వచ్చాను బాబు. అనుకున్నా నేను రానని వెనకాల అయితే మీరు ఎలా పడతారు మీరే. చూడండి చెల్లి గారు ఇదిగోండి అన్నయ్యకి యాపిల్స్కాయలు. ఏముందమ్మా ఇంకా బతుకంతా అయిపోయింది. అందించమంటారండి. నేనేం చేయబట్టే వాళ్ళు లేదురా, అక్కడ దేవుడు లేదు రానట్లాడు, నేను ఒకదాన్ని అయిపోయాను. తెల్లని బాబు నా కళ్ళ ముందు ఏడుతున్నా తలబడి యాండి మీ చెల్లమ్మ గారు యాపిల్కాయలు బత్తాకాయలు తెచ్చారంటే తిన్నాను బాబు. నువ్వు మారేంట మారా ఇంకోడు యోబు లేగు లేగు. ఏమండి రండి బాబు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఏమండి రండి బాబు బయటకు వచ్చేయండి. ఇప్పుడు లేనప్పుడు ఎందుకు వస్తున్నావు? ఏమండి రైట్కి వచ్చేది బాబు, రైట్కి వచ్చేది, నువ్వు నాతో రా. రైట్కి వచ్చేది. బాబు మా ఆయన గారు వెళ్ళిపోతారు బాబు, ఎవరన్నా బతకాలి బాబు. అబ్బా యోగ ఇంక మారట్లేడు, ఇంకా యోగనే కొల్లేను. అల్లా శివన్ మామ పడుకున్నారు, ఆ దగ్గర వెళ్తే ఈసారి చాలా మంచి పడతాం. అమ్మగారు గుర్తు పెట్టుకోండి వస్తున్నా. అబ్బా యోగ ఇంకా మారినట్లేడు అనుకుంటా. ఇంక యోగికి పాదాభినమస్కారం చేస్తే నా పొరుగు పోద్ది. ఎందుకు తెలుసా, నాకు ఆ సిస్టర్ పెట్టుకున్నా నేను కూడా వెనకాల. కాబట్టి ఆండి గారు అల్లక్క మూల మామూలు పడుకున్నారు. కుమ్మేస్తారు అసలు అల్లక్కడ మామ ఉన్నారు, ఆ దగ్గరికి కూర్చుండే ముందేపు శుభ్యానం లేదు, కూర్చుండే ముందేపు జాగ్రత్త కూర్చోండి ఆయన. చూసారా జాగ్రత్తగా అయినా తొక్కేస్తారు, తొక్కు తొక్కు. వస్తుంది, అర్జెంట్గా రావాలి అక్కడికి. వచ్చేస్తున్నాను. ఓయ్ అదే కదా ఏమండి ఏమండి అన్ని జబ్బులు తగ్గించండి బాబు, ఆఫీస్కి వెళ్ళి బత్తాకాయలు ఇచ్చిందేనండి. నా దేవుడు నాకు స్వస్థపరిచాడే.
అయ్యి బాబు చాలా స్వచ్ఛపరిచాడండి బాబు, చాలా బాగున్నారండి బాబు మీరు. చూడు నాకున్న రోగులన్నీ అదే కుష్టి వ్యాధి అంతా పోయి చూడు. నేను నా పాపం కొద్ది నేను వెళ్ళిపోయానండి, మీ దేవుడు మంచోడానండి. చెన్నై గారిని తీసుకొచ్చానండి. దేవుడు అంత కార్యం చేశాడు. చెన్నై కూడా 2 రోజులు పోయిన డబ్బులు ఒక్క రూపాయి కూడా డబ్బు కట్టకుండా చెన్నై తీసుకొచ్చారు. నా బాబు వచ్చాడు, నా బాబు వచ్చాడు, నా బాబు వచ్చాడు, నా బాబు వచ్చాడు. హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్ అన్నారా, బాయ్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. నేటి తరం பாடல் பிறந்தார் புகழ உன்னார் புதுமை உலகில் அவர் பெயர் கேட்டிட இனிமை உன்னதத்தில் மகிமை பரலோக தேவன் பாடல் பிறந்தார் புகழ உன்னார் புதுமை உலகில் அவர் பெயர் கேட்டிட இனிமை உன்னதத்தில் மகிமை மகிமை
గట్టిగా చదువుకోండి. లోకరక్షకుడు ధరించే పాపాన్ని శాపాన్ని తొలగింపాను రక్షకుడు భూమికే దించెను ఊరువాడ వీధులలో లోకమంతా సందడంట ఆడేదము కొని ఆడేదము అరే పూజించి కనబరిచెదము చుక్కా ముట్టింది ఏలో ఏలో సందడి చేద్దామా రాజు పుట్టినాడు ఏలో ఏలో కొలవబోదామా సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు యేసు ఉంటే చాలు సందడులు యేసు ఉంటే చాలు సందడులు యేసు ఉంటే చాలు మెరిసింది ఓ దివ్య తార మెరిసింది ఓ దివ్య తార తూర్పు దిక్కుల్లో గుండెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ ఆ యేసు రక్షకుని జాడ
సందడు సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడు యేసు ఉంటే చాలు సందడు ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి వేసింది ఓ దివ్య తార వేసింది ఓ దివ్య తార తీరుపు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ ఆ యేసు రక్షకుని జాడ ఎదురు చూసే తూరు ప్రేమ చుక్క చూపే செய்த நன்மைகளை பாடுவேன் Say
అందరు కళ్ళు మూసుకుంది. ఎవరు అటు ఇటు చూడొద్దు, అందరూ అటు ఇటు చూడొద్దు. ఎవరు కూడా చేతిలో ఉందా చేత పట్టుకోండి. అందరూ కూడా మీ వాగ్దానం దేవుడు ఈ సంవత్సరం నెరవేర్చాలని ప్రార్థించదాం. తప్పక దేవుడు నెరవేర్చేస్తాడు. క్యాలెండర్ ఎవరైనా తీసుకోకపోతే క్యాలెండర్ తీసుకోండి. 2026 సంవత్సరం క్యాలెండర్ తీసుకోండి. అందరూ కూడా చేత మీ వాగ్దానాన్ని పట్టుకోండి. పట్టుకుని ప్రార్థించమని కోరుతున్నాను. చిన్నదా వాగ్దానం చేత పట్టుకుని ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ఇంకా చూడదు. ఎవరి వాగ్దానం చేత పట్టుకోండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. ఇంకా చిన్నపిల్లలు కొంతమంది కళ్ళు మూసుకోలేదు, పిల్లలు కొంతమంది కళ్ళు మూసుకోలేదు. అందరూ ప్రార్థించలేదు. నేను ప్రార్థన చేస్తాను, అందరూ కళ్ళు మూసుకోండి. మీరే మీ చేతుల్లో ఉన్న వాగ్దానం ఈ సంవత్సరం అంతా కూడా వాగ్దానం ప్రకారంగా నడిపించాయా అని ప్రార్థించాను. యేసు నీవే కావాలయ్యా, సంవత్సరం అంతా ప్రభు నాకు రావాలి. మహోన్నతుడికి వందనాలు తండ్రి. నడిచిన వారం అంతా కాచక, దినానంతా కాచక, సంవత్సరం అంతా కాచావు. మళ్ళా నూతన సంవత్సరంలో మొదటి దినమనంతే ఇంటి దినము కానీ నామని కనపరచడానికి మాకు ఇచ్చే స్తోత్రం. గతకాలపు అనుభవాలు నెంబర్ వేసుకుంటూ, గతకాలపు ఆశీర్వాదాలను గుర్తు చేసుకుంటూ, గతకాలపు తప్పిదాలను ప్రభా విషయంలో పశ్చాత్తాపడుతూ మరలా ఈ రోజున కృతజ్ఞత హృదయంతో నిండిన వారమై అయ్యా విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నువ్వు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ, నువ్వు ఇచ్చిన విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నామని గర్వపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి రాత్రి కొద్ది నిమిషాలు మమ్మల్ని బలపరిచారు. స్తోత్రం. మా ఏలకొల ప్రజలు అదే బంధువారు మా యొక్క సంఘ బిడ్డలందరినీ భక్తులందరినీ దీవించారు, చక్కని మరి విధంగా నడిపించారు. స్తోత్రం. మా వాళ్ళ సంఘ బిడ్డలు కూడా బలపరిచారు. నీకు స్తోత్రం. మా సేవలను పరిచయం మీకు బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం, బహుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. అనేకమైన ఆత్మలు ఈ సంవత్సరము ఈ ఊరగాలి మరియు సంఘ ప్రాంతాలలో ఈ రాజ్యం విస్తరించబడాలి, ఈ రాజ్యం యొక్క వ్యాప్తి జరగాలని కోరుకుంటాం. అనేకమైన విశ్వాసం బలపరుస్తాం. ఈ సంవత్సరం మరి ఆత్మీయ జీవితాల్లో బలమైన ఆత్మీయ జీవితాలు కట్టుకోవడానికి సహాయం ఆత్మీయ జీవితాలు మాత్రమే కాదు, భౌతిక విషయాల్లో కూడా మీ ముందు సహాయం చేయండి. నీ భద్రత, నీ సంరక్షణ, నీ కాపుదల మా అందరికీ మనం ప్రార్థిస్తున్నాం. సాక్షి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ దీవించండి. మళ్ళా రేపు జరిగే కార్యక్రమం అంతా మీరు మాతో ప్రేమ విందంతలో సహాయం చేయండి. దానికి సహకరించిన వాళ్ళందరూ మీరు బలపరచండి. ఎవరెవరైతే ఈ దినాన మరి పలహారం పంచిపెట్టడంలోనూ పలహారం ఇవ్వటంలోనూ కాంట్రిబ్యూషన్ చేశారు వారందరికీ 30 గారు 60 గారు 100 గారు వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించండి, బలపరచండి. ఎంతమంది అయితే ప్రభు విరాళాలు ఇచ్చారో, ఎంతమంది కానుకలు సమర్పించారో వారి ఆ కానుకలు అన్ని చేతికి సమర్పిస్తారు. 10 పైసా సంవత్సరాంతము కానుకలు ద్వారా నీ నామన కనపరిచిన వారందరినీ
బహుగా ఆశీర్వదించి ప్రతి పైసలు నీ సేవ వరకు నీ సేవ వ్యాప్తి కొరకు వాడడానికి సహాయం చేయ ప్రార్థిస్తాం. మా జీవితంలో సాధ్యతను ఈ సంవత్సరం ఆశీర్వదించు ప్రభా. మా విశ్వాసులలో ఏ ఒక్కరిని తప్పిపోకుండా ఏ ఒక్కరిని కోల్పోకుండా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరిని కూడా సజీవులుగా ఉంచి ఆయుష్ నుంచి సంవత్సరం ధరింపజేసి ఆయుష్ కాలమందు ప్రార్థిస్తాం. సహాయం చేయండి. మా ప్రయాణంలో తోడండి. మా యొక్క ఆరోగ్య విషయంలో సహాయం చేయండి. మా యొక్క వ్యాపారాలు దీవించండి. మా వృత్తి పనుల మీద దీవించండి. మా ఉద్యోగాల మీద దీవించండి. ఇక ప్రభావ ప్రమోషన్ సంపాదించే చేయబోతుంది. మా వ్యవసాయాలను మా తోటలను అన్ని దీవించి సంవత్సర కాలం మంది నీ కొరకు నడిచే భాగ్యం మాకు తెచ్చి నీ కొరకు నడవాలనే కృప నీకు నడవాలనే తపన ప్రతి ఒక్కరికి బలపరచు. బాప్తిస్మాలు లేని వారికి ఎవరైతే ఉన్నారో వారందరూ బాప్తిస్మం పొందేవారుగా అయ్యే ఈ సంవత్సరము ఎవరైతే తీర్మానాలు లేకుండా ఉన్నారో ఈ సంవత్సరం మంచి తీర్మానాలు కలిగిన వారుగా ఎవరైతే మంచి సమర్పణ లేకుండా ఉన్నారో ఈ సంవత్సరం మంచి సమర్పణతో ఉండేవారుగా అనేక రీతిలో వాళ్ళు బలపరిచే మేమందరం కలిసి వెళ్తున్నాం. మా యొక్క ప్రయాణం తోడుకున్నట్టు వాళ్ళ వేగోత్సవం లేచి నిశ్చించే భాగ్యమాతకు దయచేసి వాళ్ళ కొంచెం ప్రార్థన చేస్తూ ఆశీర్వదించే కార్యక్రమాన్ని చేతులకు సమర్పించుకుంటూ బలపరచుకోండి. ప్రార్థన యేసుని శక్తిగల నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు. దేవుడికి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు కలిగిన సహవాసము సమాధానం ఇప్పుడు అందరికీ ఈ రాత్రి కాశ్యములో అనేక ప్రాంతాల నుంచి వచ్చి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వారందరికీ అదేవిధంగా ఓపిక గ్రామ ప్రజలకు అదేవిధంగా ప్రజలకు సంఘ బిడ్డలకు ఏలకుల ప్రజలకు అదేవిధంగా ఈరోజు కార్యక్రమం ఏ విధంగా చక్కగా సాగడానికి సాగించిన వారందరికీ కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళందరికీ స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ అదేవిధంగా అనేక రీతిలో మాకు సాగించిన అందరికీ సదాకాలం తోడై నడిపించి ఆశీర్వదించుగాక. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. ఎలుపల్లి వారికి అందరూ ఉండిపోవాలని ఆశపడుతున్నాం మేము.